హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిన్నపిల్లల గురించి రెండు ముఖ్యమైన టాపిక్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇది చాలామందికి తెలుసు, అయినా కూడా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చిన్న ప్రయత్నం. చూడండి, ఎప్పుడైనా చిన్నపిల్లలను ఇట్లా పట్టుకొని లేపట్టద్దు. ఎందుకంటే వాళ్ళ లేత బొక్కలు కాబట్టి ఇక్కడ షోల్డర్ మీద ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు స్పీడ్గా ఉంటే ఈ షోల్డర్ కూడా డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇట్లా మంచిగా ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తుకోవాలి, ఓకే. అంతేకాకుండా పిల్లలకి ఇచ్చే బొమ్మల పట్ల కూడా మనం కొంచెం జాగ్రత్త వహించాలన్నట్టు. ఎగ్జాంపుల్, మనం ఇది సౌండ్ వస్తా అని చెప్పేసి బొమ్మలు ఇస్తాం. కాకపోతే మీరు చూసినట్లయితే ఇక్కడ కింద ఇక్కడ కింద హోల్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఈ పీక అనేది లోపల పోయింది. పిల్లలు ఒకవేళ ఇది ఇచ్చినట్లయితే, ఒకవేళ వీళ్ళు నోట్లో పెట్టుకున్నట్లయితే ఈ పీక అనేది వాళ్ళ గొంతులో ఇరికే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పీకలు ఉన్న బొమ్మలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. ఏదో మీరు ఉన్నప్పుడు మాత్రమే సౌండ్ చేసి, మీరు లేనప్పుడు పీక లేని బొమ్మను వాళ్ళకి ఇవ్వండి. అంతేకాకుండా ఇలాంటి బొమ్మలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రాళ్ళు, ఈ టిక్లీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. పిల్లలకి ఏం తెలియదు, మీ అందరికీ తెలుసు. అట్లా నోట్లో పెట్టుకోవడం వల్ల ఈ రాళ్ళు అనేవి మింగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ముందే జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. దాని తర్వాత మింగిన తర్వాత బాధపడి అంత హాస్పిటల్ పోయే బదులు కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పేసి నా ఒక ఉద్దేశం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.